నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్తే నీకెందుకు? నా భార్య నన్ను పీటల మీదే వదిలేసి వెళ్తే నీకెందుకు? నీకెందుకు? నువ్వు భయపడాల్సిన అవసరం అసలే లేదు. నువ్వు ఉండటానికి నాకు గుడిసుంది, నీ వెనక కొండంత అండగా నేనున్నాను. ఇది కాకపోతే ఇంకోటి ధైర్యంగుండు. ఈ ఇల్లు అమ్మేస్తున్నావు నాన్న. బాబు, రేపే ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా? మాకు కొంచెం గడువు కావాలి. లేదు సార్, రేపు మీరు ఖాళీ చేస్తేనే ఈ ఇల్లు మేము కొంటాం, లేకపోతే మీ ఇష్టం. ఆగండి, రేపే మేము ఈ ఇల్లు ఖాళీ చేస్తాం. మీరు డబ్బు ఏర్పాటు చేసుకోండి. సరేనమ్మా, రేపు ఉదయం 10 గంటలకు వస్తాం. మా దేవుడు కన్న కూతురికి దూరంగా ఉంచాడని దుఃఖంతో ఏడుస్తుంటే ఆ కన్నీటిని తొడవడానికి కూతురులాంటి కోడల్నిచ్చారని నిన్ను చూపిస్తున్నాడు. దానికి బాధపడాలో దీనికి సంతోషపడాలో తెలియట్లేదమ్మా, తెలియటం లేదు అమ్మా. మావి గారు, ఊరుకోండి మావి గారు. డాడ్, మనం అనుకుంటున్నట్టు దీని వెనకాల చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. క్రిష్ మీనాక్షుల పెళ్లి ఎవరో కావాలని ఆపారు. మూర్తి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం, మూర్తికి యాక్సిడెంట్ జరగడం, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా? మూర్తి మొబైల్ నంబర్ని ట్రేస్ చేసి మూర్తి ఉన్న ప్లేస్కి వెళ్తే అక్కడ కొంతమంది రౌడీలు మూర్తిని వాళ్ళ మదర్ని లాక్కెళ్తున్నారు. వాళ్ళని కాపాడే క్రమంలో మూర్తిని కారుతో గుద్దేశారు. ఆ యాక్సిడెంట్లో పాపం మూర్తి మదర్ చనిపోయారు. మూర్తి కనీసం వాళ్ళమ్మని చివరి చూపు కూడా చూసుకోలేదు. ఇప్పుడు మూర్తికి ఎలా ఉందిరా? ప్రాణానికేం ప్రమాదం లేదు డాడ్, కానీ స్పృహలో లేడు. తను స్పృహలోకి వస్తే గానీ ఈ చిక్కుముళ్ళన్నిటికీ సమాధానం దొరకదు. సార్, పేషెంట్ స్పృహలోకి వచ్చారు సార్. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. రండి సార్. డాడ్, మూర్తి, చెప్పు మూర్తి, అసలేం జరిగింది? ఎవరు వాళ్ళంతా? సార్ అది ఏ మూర్తి, మూర్తి, కూల్ కూల్ కూల్. డాడీ, డాక్టర్ని పిలవండి. మూర్తి, నీకేం కాదు. మూర్తి, డాక్టర్. డాక్టర్. సరే, మీరు వెళ్ళండి, నేను చూస్తా. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్.
నర్స్ మీరు ఎక్కడే ఉండి చూస్తూ ఉండండి. అలాగే సార్. డాక్టర్, సారీ అండి. సారీయా? అదేం డాక్టర్, ఇందాకేగా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అన్నారు. అభి గారు, ఇప్పుడు కూడా తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కానీ కానీ ఏంటండి? తను కోమాలోకి వెళ్ళిపోయాడు. సమ్ టైమ్స్ రేర్గా జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో అంతా బాగానే ఉన్నా పేషెంట్ మెంటల్ కండిషన్ వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. తను ఏదో విషయం గురించి భయపడుతూ మీతో ఏదో చెప్పాలని తన బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే ఇలా జరిగింది. డాక్టర్, తను మళ్ళీ ఎప్పుడు స్పృహలో రావచ్చు? అది చెప్పలేం అభి గారు. కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని వారాలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. చాలా నమ్మకంతో వెళ్ళాను, ఖచ్చితంగా వర్క్ సాధిస్తానని. కానీ గేటు దాటి లోపలికి వెళ్లే ఎంట్రీ కూడా దొరకలేదు. అనుకున్నది సాధించడం అనుకున్నంత ఈజీ కాదని అర్థమవుతోంది. ఈ పోరాటంలో చాలా పెద్ద సవాళ్లు కనిపిస్తున్నాయి. కానీ దాటాలి, ఎలాగైనా సరే సాధించాలి. అక్క, మీనాక్షక్క, అక్క. స్కూల్ అయిపోయిందా చిన్ని? ఇప్పుడే అయిపోయిందక్క. సర్లే గాని నువ్వు వెళ్ళిన పని ఏమైంది? కాంట్రాక్ట్ వచ్చిందా? నేను దురదృష్టవంతురాలంట. నేను పుట్టగానే మా అమ్మను వదిలేసి మా నాన్న వెళ్ళిపోయాడంట. నా జాతకం మంచిది కాదంట. అందుకే నా చేత్తో నేను ఇవ్వను. ఈ బంగారు తల్లి చేతులతో ఇచ్చా కూడా అవ్వకుండా ఉంటుందా? మామూలుగా కాదమ్మా, సూపర్ గా సక్సెస్ అయింది. హాయ్, అవునా అక్క? నిజమా? అవును చిన్ని. అంతేకాదు, ఇంకా చాలా చాలా వెరైటీ డిజైన్లు చేసుకురమ్మన్నారు. అప్పుడు చాలా పెద్ద కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పారు తెలుసా? నేను దురదృష్టవంతురాలి కాదు, నేను దురదృష్టవంతురాలి కాదు, నేను దురదృష్టవంతురాలి కాదు, నేను దురదృష్టవంతురాలి కాదు, నేను దురదృష్టవంతురాలి కాదు. అక్క, ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. బాయ్ అక్క. నేను దురదృష్టవంతురాలి కాదు, నేను దురదృష్టవంతురాలి కాదు. బాస్, అమూర్తిగాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. రేయ్, కోమా అంటేనే ఆల్మోస్ట్ చచ్చినట్రా. ఇక చచ్చినోని చంపాల్సిన అవసరం ఏంట్రా? వదిలేయండి. కానీ రేయ్, శత్రువు విషయంలో ఎప్పుడూ రిలాక్స్ అవ్వకూడదు. ఒక కంట కనిపెడుతూ ఉండండి. హ.
గ్రహాలన్నిటికీ ఒకేసారి నా మీద భీభత్సమైన ప్రేమ కలిగినట్టుంది. చేతులకి మట్టి అంటకుండా టైం ఎంత బాగా కలిసి వస్తుందో. కానీ ఆ క్రిష్ గాడి విషయంలో మాత్రం నీ టైము నీ అంచనా అన్ని రివర్సే బాస్. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా కాదు బాస్, వాణ్ణి అబ్జర్వ్ చేసిన ఎనాలిసిస్తో చెప్తున్నాను. నేను చూపు విసిరితే చాలు ఎవడైనా సరే పడిపోవాల్సిందే. అలా ఒక నవ్వు నవ్వి మాట కలిపితే ఎలాంటి వాడైనా సరే నా కాలి చుట్టూ పిచ్చి కుక్కలా తిరగాల్సిందే. అలాంటిది నా అంతటా నేనే వెళ్ళి వాడితో మాట కలపాలని చూస్తే వాడు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు తెలుసా. ఇంత పెద్ద అందగత్తిని ఏదో చిన్న పురుగును చూసినట్టు చూశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం వాడు ప్రవరాఖ్యుడు బాస్. నువ్వు చెప్పినట్టు వాణ్ణి చూపులతో వల్లో వేసుకోవడం, కవ్వించి ఒళ్ళో వాలిపోయేలా చేసుకోవడం చాలా కష్టం బాస్. సో వాణ్ణి లైన్లో పెట్టడం అంత ఈజీ కాదు. వాణ్ణి పిచ్చోడ్ని చేసి పడేద్దామనుకుంటున్న నీ ప్లాన్ వర్కౌట్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి టఫ్ క్యారెక్టర్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదు బాస్. ఏంటి, వాడు ప్రవరాఖ్యుడా? అసలు వాడి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? శ్రీకృష్ణుడికి మరో పేరు. అలాంటి వాణ్ణి మీనాక్షి రాముళ్లా మార్చేసింది. మనిషి ఎంత మారినా సరే పాత ఒరిజినాలిటీ మాత్రం ఎంతో కొంత అలాగే ఉంటుంది. సో నీ టాలెంట్తో వాడిలో ఉన్న కృష్ణుని మళ్ళీ నిద్రలేపాలి, బయటికి తీసుకురావాలి. మీనాక్షిని పూర్తిగా మర్చిపోయేలా కాదు 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 అసలు తను ఎవరో తెలియనంతగా వాణ్ణి మార్చేయాలి. అందుకోసం ఓకేనా? డబుల్ ఓకే బాస్. ప్లాన్ పిచ్చెక్కిపోయింది. ఇక వాణ్ణి పిచ్చోడ్ని చేసి నా చుట్టూ ఎలా తిప్పుకుంటానో చూడు. Cheers. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి. ఇద్దరొద్దికైనారు. ప్రేమంటే రెండు మనసులు కలిపే ఇంద్రధనుసు అంటారు. ప్రేమంటే ఒకరి కోసం ఒకరు బతకడం అంటారు. ప్రేమంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడమే కాదు, ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా బ్రతకలేకపోవడం అంటారు. మట్టి కంటే స్వచ్ఛమైన, అమృతం కంటే సజీవమైన ప్రేమ గురించి మీ అభిప్రాయాల్ని, మీ ప్రేమానుభూతుల్ని మాతో పంచుకోవటానికి ఇప్పుడే కాల్ చేయండి 04022333121. మట్టి కంటే స్వచ్ఛమా? మట్టి కొట్టుకుపోయింది ఇక్కడ. ఎస్ కార్తిక్, యు ఆర్ కరెక్ట్. ప్రేమ అంటే ప్రాణం పోసే సంజీవని. చాలా బాగా చెప్పారు. వావ్, సూపర్. వీడు ప్రేమని
సంజీవిని సంక్రాంతి ముగ్గని పొగిడి గుండె మీద కారం చల్లుతున్నాడు. నా పెయిన్ని ఫుల్గా పెంచుతున్నాడు. చంపాల్సిందే, అర్జెంటుగా ఏదో చంపాల్సిందే. ఫోన్ ఏది? వేర్ ఇస్ ఫోన్? హే, ఇక్కడున్నావా? ఇక్కడ కూర్చోవలసిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఈ సీట్ని నువ్వు ఆక్యుపై చేసావు అన్నమాట. నో ప్రాబ్లం, చేసుకో, నో ప్రాబ్లం. ఏదో నంబర్ చెప్పాడే, ఏంటబ్బా అది? మీరు మాతో మాట్లాడాలనుకుంటే ఇప్పుడే కాల్ చేయండి. 040 040 2233 2233 121. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా ఫోన్లోంచి, మా ఫోన్లో నుంచి మాట్లాడదానా? గుడ్ జోక్ సార్. మీకు కొంచెం వెటకారం ఎక్కువ అనుకుంటాను. రేయ్, ఎట్టకారం కాదురా, గుండెల్లో బాధ. ఏంటే బాధ వేస్తుందిరా? ఏంట్రా ఇడియట్? ప్రేమ అంటే ప్రాణం పోసే సంజీవినా? కాదురా, ప్రేమ అంటే పైగా అమృతంలా కనిపించే విషం. అనురాగం అనే మత్తులో నుంచి అభిమానం అనే వానలో తడిపి ఫైనల్గా చావు అనే లోయలోకి తోసేసే అందమైన మోసం, అందమైన మోసం రా. సార్ మీ మాటలు ఏదో తేడా అనిపిస్తుంది. మీకేం పాట కావాలో చెప్తే ప్లే చేస్తాం. పాట కాదురా, నీ ప్రాణం కావాలి. నీ ప్రాణం కావాలరా. రే, ఇస్తావా? ప్రేమ గొప్పది, తీయది, ఈ సృష్టిలో అద్భుతమైనది వరం అని ప్రేమను ఎవడన్నా పొగిడితే వాడిని చంపేస్తానంతే, చంపేస్తానంతే. ఫుల్ ఊబిలో పట్టోడన్నా బయటకు వస్తాడేమో కానీ ప్రేమ ఊబిలో పట్టోడు మాత్రం బయటికి రాలేడు. రే, రాసుకో, నేను చెప్తున్నానా? కొంచెం కొంచెం మునిగిపోతూ, ఏంటి, కొంచెం కొంచెం మునిగిపోతూ, క్షణ క్షణం నరకం అనుభవిస్తూ, మానసికంగా, ఏంటి రాసుకుంటున్నావా? మానసికంగా చచ్చిపోతాడు రా, చచ్చిపోతాడు. ఇది కూడా రాసుకో. రేయ్, ప్రేమ అంటే మోసం, నమ్మకం చాటును దాక్కున్న ద్రోహం. ప్రేమ అంటే సార్ అర్థమైంది సార్. మీకేం పాట కావాలో మాకు బాగా క్లియర్ గా అర్థమైంది. ప్లే చేస్తున్నాం, వినండి. అదే అదిరా సాంగ్. ఇప్పుడు నా రోడ్డుకి వచ్చా. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్షినే నేను కాదా. ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. భగవంతుడా, ఆహా, ఏమందం మీనాక్షి. నిన్ను చూస్తుంటే ఫుల్లుగా లోడ్ చేసిన గన్నులా ఉన్నావు. చూస్తూ చూస్తూ ఇంత అందాన్ని వేరే వాళ్ళకి దక్కనిస్తానా మీనాక్షి? నా తమ్ముడు కాకుండా వేరే ఎవరైనా నిన్ను కోరుకొనుంటే
పాయింట్ బ్లాక్ లో కనిపెట్టి అన్ని బుల్లెట్లు దింపేసి ఉండేవాణ్ణి. ఆస్తి పంపకం కోసం అంతమంది అన్నదమ్ములు కొట్టుకుంటారు. ఎంత అందం కోసం మేమిద్దరం కొట్టుకోవడం తప్పులేదు మీనాక్షి, తప్పులేదు. ఆహా, ఎంత హాయిగా ఉంది మీనాక్షి. ఇలా నా కౌగిట్లో నిన్ను ఎప్పుడు బందీగా చేస్తానో, నా ఊపిరి నీ ఊపిరి ఇంత దగ్గరగా ఎప్పుడు కలుసుకుంటాయో ఏమో. మీనాక్షి.